ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య ప్రచారం చేసిన ట్రూ పాయింట్ పత్రిక ఎండీ పాదం మూర్తి నాయుడు అరెస్టుపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసత్య సమాచారం వ్యాప్తి చెందిన పత్రికపై చర్యలు తీసుకోవడం సంతోషకరమని చెప్పారు. బరింకలపాడు మరియు జిలుగుమిల్లి ప్రాంతాల్లో పత్రికకు అనుమతులు లేకుండా బెదిరింపులకు పాల్పడిన పాదం మూర్తి నాయుడు అరెస్టు చేయడం అనేది నిజాయితీకి నిదర్శనమన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పత్రికల వల్ల ప్రజలను మోసం చేయడం బాధాకరమని, ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం పాత్రికేయుల విధి అని చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. అలాంటిది ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో డీగ్రేడ్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు. తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు. దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కుడికి పాతాళానికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం అనుభవించక తప్పదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కానీ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తనని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గంలో ఈ 6 నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇప్పుడు ఉన్నాం. తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే 2వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ప్రజల సమస్య కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని మరొకసారి తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎవరు కూడా భయభ్రాంతులు గురి అవ్వద్దు, ఎలాంటి అపోహలు ఉండొద్దు. ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ కూడా తప్పకుండా బయటకు తీసి తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, పోలవరం నియోజకవర్గంలో గత 6 నెలలు బట్టి నా గురించి, నా గెలుపు గురించి సోషల్ మీడియాలో అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ ట్రూ పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ, అలాగే డ్రగ్స్ కానీ, అలాగే కోడిపందాలు కానీ, అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదం మూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా ఈరోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది సపోర్టర్సు ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల్లోంచి రావాలి, అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చెడ్డ పేరు తీసుకురావాలని
ఈ విధంగా 6 నెలలు బట్టి నెలకి 2 వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవర్ట్లకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతులు గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం. ఆ చర్యలు ఎలాగుంటాయంటే మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం. అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకి మేము ఇమ్మీడియట్గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమ్మీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం. కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫేక్ పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి, మీడియా మిత్రులందరూ కూడా. లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ లేకపోతే ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదల వల్ల మీకు పరువు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.